ప్రైజ్ ది లార్డ్. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. దేవుని మీద నమ్మిక ఉంచడం అనేది ఎంత శ్రేష్టమైన అనుభవమో, ఎంత మేలుకరమో దేవుని వాక్యంలో పదే పదే మనము గ్రహిస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. దేవుని నమ్ముకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని బిడ్డలైన వారు అనుకుంటారట, దేవుని నమ్ముకోవడం వలన మనకు బలం కలుగుతుంది అని. దేవుని మీద నమ్మిక ఉంచడం వలన, దేవునిని ఆశ్రయించడం వలన మనం బలహీనులం అవ్వం, సరికదా బలవంతులం అవుతాం. చాలాసార్లు జీవితంలో ఆయా రకాల పరిస్థితులు మనల్ని బలహీనంగా మార్చేస్తూ ఉంటాయి. చాలామంది మాటలు మనల్ని బలహీనంగా మార్చేస్తూ ఉంటాయి. చాలా కష్టాలు, వ్యాధులు, సమస్యలు, ఆయా రకాల ఊహించని ఉవ్వెత్తున ఎగసి వచ్చే అలలు వలె మన మీదకి వచ్చే కష్టాల వలన, బాధల వలన, సమస్యల వలన మనం బలహీనం అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఆ బలహీనత మనిషిని ఎంత దూరం తీసుకెళ్ళిపోతున్నాయో తెలుసా? మరణం వరకు తీసుకెళ్ళిపోతున్నాయి. ఇంకా మనిషి పైకి లేవలేనట్టుగా, ఇక అంతే వారి జీవితాలు అయిపోయినట్లుగా చాలామంది జీవితాలు మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయంలోనైనా బలహీనంగా ఉన్నారా? ఆర్థికంగా బలహీనం అయిపోయారా? కుటుంబ పరంగా బలహీనం అయిపోయారా? మానసికంగా బలహీనం అయిపోయారా? ఒంటరివారు అయిపోయారా? ఎక్కడి నుంచి సహాయం వస్తుందో మీకు అర్థం కావట్లేదా? ఆధ్యాత్మికంగా బలహీనులు అయిపోయారా? ఆరోగ్యపరంగా బలహీనులు అయిపోయారా? అయితే ఈ పని మీరు చేయగలరా? దేవుని యందు నమ్మిక ఉంచడం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని నమ్మడం. దేవుడు చెప్పింది నిజం, అది నా జీవితంలో నెరవేరుస్తాడు, దేవుడు మంచివాడు అని నీ జీవితంలో విశ్వసించు, నువ్వు బలం పొందుకుంటావు. అలా ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకొని బలం పొందిన వాళ్ళు ఉన్నారు. నువ్వేమి దిగజారిపో. భయం వేసినప్పుడు, బలహీనరాలు అయిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుని వైపు చూడు. ప్రవ్వా, నువ్వు నాతో ఉన్నావు, నా జీవితంలో కార్యం చేస్తావు, నన్ను నిలబెడతావు, నన్ను కాపాడుతావు, నన్ను నడిపిస్తావు అని నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు ఖచ్చితంగా నీ నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయడు, సరికదా? నేను ఆయన లేవనెత్తుతాడు. మరలా బలం దేవుడు నీకు ఇస్తాడు. మరలా నువ్వు పుంజుకుంటావు, మరలా ధైర్యపరచబడతావు. కోల్పోయిన బలమంతా తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. కోల్పోయిన శక్తిని రెట్టింపుగా దేవుడు నీకు ఇస్తాడు. మనందరికీ యోబు సంగతి తెలుసు కదా, ఎంత బలహీనుడైపోయాడు. ఊహించని ఆ విపత్కర పరిస్థితులు తన మీద దాడి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి చెప్పుకోవాలో, ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నిజంగా చిల్లపింకు పట్టుకొని బూడిదలో కూర్చొని తనను తాను శపించుకుంటూ, తన బ్రతుకును బట్టి వేదన పొందుతూ, అతడు కూడా మనిషే కాబట్టి కృంగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మరలా ఆయన దేవుని వైపు చూశాడు. దేవుని నమ్ముకున్నాడు. నా దేవుడు సజీవుడు, తను